సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో టుడే మెన్సురేషన్ సంబంధించి మనకు ఎస్ఎస్సిలో ప్రీవియస్లో అడిగినటువంటి కొన్ని మోడల్స్ అయితే చూద్దాం ఇక్కడ. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 499కి అయితే మనం కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ 749 అండ్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఏదైనా సరే 749కి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా అండ్ పీవైక్యూ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ 1 lakh బిట్స్ కూడా మనమైతే అందించడం జరుగుతూ ఉందండి. ఆ 1 lakh బిట్స్ కూడా మీకు సో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే విధంగా అందించడం జరిగింది. అండ్ ఒక్కొక్క టెస్ట్ కూడా సో 10 సార్లు రాసుకునే విధంగా అయితే మనం మన యొక్క యాప్లో సో అందిస్తూ ఉన్నాం. సో ఇంకా ఎవరైనా సరే మన యొక్క కోర్స్ అనేది పర్చేజ్ చేయకపోతే సో వెంటనే ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సో కోర్సెస్ అనేది సో తక్కువ విలువగా అయితే అందిస్తూ ఉన్నాం. సో అందరూ కూడా పర్చేజ్ చేసుకోండి. ఎస్, గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ గౌతమి. సో వాయిస్ ఓకే కదా? సో రైట్. సో టుడే మెన్సురేషన్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మెన్సురేషన్ ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా? శ్రీను గారు గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. సో రైట్, చూడండి ఇక్కడ సో 21 సెంటీమీటర్ల వ్యాసం ఇచ్చారండి. వ్యాసం గల గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని అడుగుతా ఉన్నాడు. గోళం యొక్క ఉపరితల వైశాల్యం అంట ఓకేనా? గోళం యొక్క ఉపరితల వైశాల్యం. వాట్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ హూజ్ డయామీటర్ ఆఫ్ 21 సెంటీమీటర్. డయామీటర్ ఇచ్చాడు ఇక్కడ. సో D = 21 అంటే R ఏమవుతుంది? 21/2 అనేది అవుతుంది, రైట్? సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికే చూడాలండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. ఓకే, ఎస్. సో మెన్సురేషన్ అనేది సో ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఎస్ ఎస్ అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పాలని ఆన్సర్ చేయాలి. సో అందరూ కూడా ఆన్సర్ చేయాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి దీని ఆ ఫార్ములా ఏంటంటే సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా కావాలి. సర్ఫేస్ ఏరియాకు ఫార్ములా ఏంటంటే సార్ 4πr². 4πr². సో మన యొక్క సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా 4πr². మరి ఇక్కడ 4 × 22/7. 22/7 r² ఎంత సార్ అంటే 21/2 × 21/2 ఓకేనా? సో రైట్, నాకు ఆల్రెడీ మరి ఇక్కడ 22 ఉందండి. 20 టేబుల్ చెక్ చేసుకుంటే సార్ 7 + 2 = 9, 2 + 7 = 9, బోత్ ఆర్ 7 టేబుల్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ 1 + 8 = 9, 6 + 3 = 9. సో ఇక్కడ 3 + 6 = 9, 4 ఓకే. మరి ఇక్కడ ఏం కావాలా? సో డిఫరెన్స్ అనేది సో ఈక్వల్ ఉండాలి. మరి ఇక్కడ కూడా చూడండి అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో మరి అన్ని 11 టేబుల్తో కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో మరి అన్ని 11 టేబుల్తో కట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలి? సో 2 2 4 క్యాన్సిల్ అయిపోతే 7 1 7 3. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది సార్? ఫస్ట్ డిజిట్ చెక్ చేద్దాం. ఫస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటే ఒకసారి చెక్ చేద్దాం. సో 2 3 6, 6 1 6. సో ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 6 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. హాయ్ చందు, హాయ్, సూపర్, వెరీ గుడ్ అండి, సూపర్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం సార్. సో ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం 30,184 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఘనపరిమాణం అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఇచ్చేసాడు ఇక్కడ. గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఇచ్చాడు. అయితే మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఘనపరిమాణం అడుగుతా ఉన్నాడు. మరి గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటి చెప్పండి? ఫస్ట్ గోళం యొక్క ఉపరితలానికి వైశాల్యానికి ఫార్ములా కావాలి. లార్జ్ డిజిట్ సార్ గౌతమి గారు, వెరీ గుడ్ అండి. సో గంగాధర్ గారు, హాయ్. సో గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఓకేనా? సో ప్రతిదీ కూడా ఫార్ములా బేస్డ్ ఉంటుంది. సో లేదు అనుకున్నప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఎలిమినేషన్ అంటే పై వాల్యూ అనేది 22/7 వచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా? ఎస్, చెప్పాలండి. సో ఏమిచ్చాడు ఇక్కడ అంటే మనకు ఉపరితల వైశాల్యం ఏమొస్తుంది? 4πr².
అంతేనా, 4πr² కదా, 4πr². ఓకే, దీని యొక్క వాల్యూ మనకి ఇచ్చేసాడు ఇక్కడ ఏమని, సో 30,184. 30,184. మరి ఇక్కడ ఇంకేమైనా ఇచ్చాడంటే సార్ 4 ఇంటూ r² అనేది విడిచిపెడితే సార్ 30 ఇంటూ 184 ఇంటూ 22/7 అంటే పైకి పోతుంది 7/22 ఇంటూ 4 ఇంటూ బై 4. సో బై 4. ఓకేనా, మరి r² ఏమవుతుంది, r² ఏమవుతుందో ఫైండ్ చేయాలి. ఓకే, సో రైట్. సో రెండో ఎక్కం తీసుకుంటే 2 2 4 లేదా 4 ఎక్కం డైరెక్ట్ చేద్దాం. సో 4 ఉంటే 4 1 4 7 28 2 0 4 5 20 సో 18 4 4 16 4 6 24 అయిపోయిందా. సో రెండో ఎక్కం 2 11 తీసుకుంటే సో 11 2 3 6 2 7 14 2 7 14 2 3 6. ఓకేనా, 11 టేబుల్ తీసుకుంటే 11 టేబుల్లో 11 3 33 4 7 11 4 43. సో ఏమొచ్చింది ఇక్కడ 343 ఇంటూ 7. 343 ఇంటూ 7. మరి ఇప్పుడు r² వచ్చింది 343 ఇంటూ 7. r ఏమొస్తుంది సార్ అంటే దీన్ని స్క్వేర్గా రాసుకున్నాం అనుకోండి. సో 7 ఇంటూ 7 ఇంటూ 7. 343 అంటే ఏంటి, 49 స్క్వేరే కదా. సారీ, 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. ఓకేనా, r² అంటే రెండింటిలో ఒక తీసేస్తే r ఏమొస్తుంది ఇక్కడ 49. r ఏమొచ్చింది 49 వచ్చింది. మరి ఇప్పుడు ఏం కావాలి మనకు, ఇప్పుడు ఏం కావాలా, సో రైట్ r వాల్యూ వచ్చింది. మరి ఇప్పుడు ఏం కావాలంటే ఘనపరిమాణం కనుగొనండి. సో గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏమొస్తుంది, ఘనపరిమాణానికి సో ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటంటే 4/3 పై r³ అంతేనా, రైట్. 4/3 పై r³ ఏమొస్తుంది చూడండి ఇక్కడ సార్ 4/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r ఏమొచ్చింది, r వచ్చేసి 49. సో 49 ఇంటూ 49 ఇంటూ 49. సో ఓవరాల్గా సో 7 7 49 7 7 49. అంటే డినామినేటర్లో ఏం రావాలి, నాకు 3 రావాలి. డినామినేటర్లో 3 రావాలంటే దీన్ని ఎలిమినేట్ అయిపోతుంది. ఈ మూడింటిలో నా ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే 49 స్క్వేర్ 49 స్క్వేరేనా, 49 స్క్వేర్ అంటే ఇది క్యూబ్లో ఉంది, దీన్ని ఎలిమినేట్. ఇక్కడ నార్మల్గా ఉంది, ఇది ఎలిమినేట్. అంటే నా ఆన్సర్ ఏమవుతుంది, మరి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఒరిజినల్గా అయితే దీన్ని మొత్తం సొల్యూషన్ చేయాలి, కానీ వాడే ఆప్షన్లోన 49 స్క్వేర్ అని డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం ఎలాంటి సొల్యూషన్ అనేది అవసరమే లేదు అక్కడ. ఓకేనా, ఎస్. ఓకే, స్ట్రక్ సార్ టుడే ప్యూర్ మ్యాథ్స్నా మీ లైవ్ కోసం వెయిటింగ్. గంగాధర్ సార్ థ్యాంక్ యూ నాన్న. హాయ్ సార్, నోటిఫికేషన్ వస్తలే. రాకేష్ గుడ్ ఈవినింగ్. జస్ట్ గుడ్ ఈవినింగ్. హాయ్ బ్లాక్ పెంతర్, హాయ్. వెరీ గుడ్ స్వర్ణ గారు. సార్ టుడే ప్యూర్ మ్యాథ్స్. సో మెన్సురేషన్ అనేది ప్యూర్ మ్యాథ్స్ కాదన్నా, అర్థమెటికే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, ఒక గోళం యొక్క వ్యాసార్థం 70 అడుగులైతే దాని ఉపరితల వైశాల్యం ఎంత? ఒక గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చేసాడు ఇక్కడ, వ్యాసార్థం అంట, వ్యాసం కాదు వ్యాసార్థం అంటే r ఇచ్చేసాడు. సో అయితే దాని ఉపరితల వైశాల్యం ఎంత, ఉపరితల వైశాల్యం కావాలంట. ఓకేనా, సో ఆన్సర్ చేయాలనా? ఎస్, హాయ్ మసూమ్, హాయ్. చాలా రోజులకి. వెరీ గుడ్, సూపర్ నాన్న, సూపర్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. చెప్పాలి ఆన్సర్స్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బాబీ. రైట్. సో గోళం ఇచ్చారండి, గోళం యొక్క వైశాల్యం కనుక్కోమంటున్నాడు, r ఇచ్చేసాడు. మరి దాని యొక్క ఫార్ములా కావాలి నాకు. గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా కావాలి, ఉపరితల వైశాల్యానికి ఫార్ములా చెప్పాలి. వెరీ గుడ్ నాన్న. గుడ్ ఈవినింగ్ శ్రావణి, గుడ్ ఈవినింగ్. ఉపరితల వైశాల్యానికి సో 4πr², 4πr², రైట్. సో 4 ఇంటూ 22/7 ఇంటూ r ఎంత ఇచ్చాడు 70.
ఇంటూ 70. ఓకే రైట్, అయిపోయింది నా ఆన్సర్. సో ఇది గుర్తుంటే అయిపోతుంది. 7 1s 7 10s. ఓకేనా, అంటే 0 0 అంటే 2 zeros రావాలి, 2 zeros రావాలి, 2 zeros రావాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ రెండు ఎలిమినేట్. సో రైట్, ఫస్ట్ డిజిట్ చెక్ చేద్దాం. సో 7 రెండ్లు ఎంత? ఓకే, 4 రెండ్లు 8, 8 7 56, అంటే 6 రావాలి. 6 తర్వాత 2 సున్నాలు రావాలి. 6 తర్వాత 2 సున్నాలు వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్, వెరీ గుడ్, సూపర్. గుడ్ ఈవినింగ్ గణేష్, గుడ్ ఈవినింగ్. 10 మల్టిపుల్ ఇస్ ద ఆన్సర్. రాజేష్, తారక్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. 10 and 11 అనేది కరెక్టే. సో ఫస్ట్ 10 అనేసి మనం ఎలా తీసుకోవడానికి అక్కడ రీజన్ లేదు. 11 అంటే ఓకే రీజనే, కానీ సో 10తో మల్టిప్లికేషన్ చేయాలని రూల్ ఏం లేదు నాన్న. ఓకేనా, బట్ 11 అనేది ఓకే, ఎందుకంటే పై వాల్యూలో 22 అనేది ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో 11 తోటి మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం 4158 చదరపు సెంటీమీటర్లు. అయితే అర్ధగోళ వ్యాసార్థం ఎంత? అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు ఇక్కడ, అయితే అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఎంత? వ్యాసార్థం. హాయ్ శ్రేయ గారు, హాయ్, థ్యాంక్ యూ సార్. చంటన్న కొంచెం పీడిఎఫ్ రైస్ సొల్యూషన్ ప్రివ్యూ చేయొచ్చుగా అన్న. యా ఓకే అండి, ఓకే. సో వ్యాసార్థం కావాలంట. సో వ్యాసార్థం ఓకేనా. సో నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సంపూర్ణతల వైశాల్యం ఇచ్చారు. సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి? సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా కావాలా? ఓకే, సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా చెప్పండి సార్, చెప్పాలి స్పీడ్గా. రైట్, ఓకే. సో రైట్, 3πr² ఈక్వల్స్ టు వాల్యూ మనకి ఇచ్చేసారు 4158. సో 3 × 22/7 × r² ఈక్వల్స్ టు 4158. ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. సో రైట్, 11 ఎక్కంలో అవుతుందా? ఎస్. 11 2 22, 11 3 33, అంటే 33 తీసేస్తే 7 1 8 5. సో 11 7 77, 11 8 88. ఓకే, సో రెండో ఎక్కం తీసుకుంటే, సో రెండో ఎక్కంలో 2 1 2, 2 8 16, 2 9 18. మూడో ఎక్కం తీసుకుంటే 3 6 18, 3 3 9. ఓకేనా, దెన్ r² ఈక్వల్స్ టు 63 × 7. 63 × 7. దీన్ని ఎలా రాయొచ్చు మరి? 63 అంటే సో 7 × 9గా రాయొచ్చు కదా. 7 × 9. మరి నాకు r కావాలంటే 2 7లో ఒక 7 బయటకు వస్తుంది, అండ్ 9లో ఒక 3 బయటకు వస్తుంది, అంటే 7 3 21. 7 3 21. ఓకేనా. సో ఏదైనా మనకు r² ఇచ్చాడు, r² వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి? r కావాలి. r కావాలంటే సో 63 × 7 అంటే 63ని ఎలా రాయొచ్చు? 7 × 9గా రాయొచ్చు. అంటే మరి 2 7లు వచ్చాయి, ఒక 9 వచ్చింది. మరి దాన్ని రూట్ కన్సిడర్ చేస్తే 67 7లో ఒక 7 అనేది బయటకు వస్తుంది, 9లో ఒక 3 బయటకు వస్తుంది. మరి 7 3 ఎంత సార్ అంటే 21. 7 3 ఎంత అంటే 21. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ సార్. సో 5.5 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన అర్ధగోళం యొక్క ఘనపరిమాణం కనుగొనండి. సేమ్ కదా, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం అడుగుతా ఉన్నాడు. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం సేమ్ క్వశ్చనే. ఇందాక అర్ధగోళం యొక్క ఘనపరిమాణం మనకి ఇచ్చేసాడు, ఇక్కడ ఘనపరిమాణాన్ని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, వ్యాసార్థం ఇచ్చాడు, r ఇచ్చేసాడు, చెప్పాలి. Find the value of hemisphere whose radius is 5.5 centimeters.
వాల్యూమ్ అడుగుతా ఉన్నాడు, ఘనపరిమాణం చెప్పాలన్నా స్పీడ్గా. సో ఫార్ములా ఏంటన్నా? సో 2/3 πr³ 2/3 πr³ అయిపోయింది ఆన్సర్. చెప్పాలి స్పీడ్గా, ఓకేనా? రైట్. సో 2/3, సో పై అంటే 22/7 ఇంటూ r ఏమి ఇచ్చాడు 5.5 అంటే 55/10 ఇంటూ 55/10 ఇంటూ 55/10. ఓకే. సో క్యూబ్ అన్నాడు కాబట్టి పాయింట్ పోవడానికి నేను ఇలా రాసుకున్నాను, ఓకేనా? సో 5 11 5 2 5 11 5 2 5 11 5 2. సో 2 2 క్యాన్సిల్, 2 ఎక్కంలో 2 11. ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ అంటే ఇంకేవి కూడా కట్ అయ్యే ఛాన్స్ లేదు, అవునా? సో రైట్. మరి ఇక్కడ చూస్తే 11³ ఎంత? 11³ 1331 ఇంటూ 11. సో 11 1 జా 11, 11 3 జా 33 అంటే 34, 11 3 జా 33 36, 11 1 జా 11 అంటే 14. సో 1464 1/7 3 21 21 42. ఓకేనా? రైట్. ఎన్నిసార్లు పైన చూద్దాం ఇప్పుడు ఒకసారి, ఎన్నిసార్లు పోతుంది అంటే ఇది. సో 42 ఇంటూ 3 వేసారు అనుకోండి, 3 2 6 3 4 12 126. ఓకేనా? సో 126 తీసేస్తే ఇక్కడ ఏముంటుంది సార్ అంటే 0 2 అంటే 3 టైమ్స్ పోతుంది. ఇంకా ఇక్కడ 4 ఉంటుంది. మరలా 42 ఇంటూ 5 వేసారు అనుకోండి, 5 2 10 5 4 20 21 210 అయిపోతుంది. అంటే 4 సార్లు రావాలి, 34 రావాలి నా ఆన్సర్. 34 అంటే అన్నీ 34తోనే ఉన్నాయి ఇక్కడ, ఓకే? 34. సో 42 ఇంటూ 4 రాశారు అనుకోండి, 4 2 8 4 4 16 అంటే 168 తీయాలి. 8 తీసేస్తే 2 + 4 6, 9లో 6 పోతే 3, ఇంకెంత ఉంటుంది 1. ఇక్కడ ఇంకెన్నిసార్లు పోతుంది సార్ అంటే 42 ఇంటూ, సో నాకు 34తో స్టార్ట్ అయ్యి ఉండాలి, అన్నీ 34తోనే ఉన్నాయి. నెక్స్ట్ 8తో చూద్దాం. సో 42 ఇంటూ 8, 8 2 16, 8 4 32, 1 33, 336. ఎంత ఉంటుంది ఇక్కడ అంటే, సో 6 తీస్తే 4 1 5 2 25 అంటే 348 పాయింట్ రావాలి. 348 పాయింట్. సో 348.6 అనే సంథింగ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. సో ఎవరు కూడా దయచేసి మొబైల్ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయొద్దు. వెరీ గుడ్, సూపర్. ఓకే. సో మొబైల్ యూజ్ చేయొద్దు క్యాలిక్యులేషన్ కోసం, అర్థమైంది కదా? సో రైట్. సో దీన్ని నేను 11th కట్ చేసుకుంటానంటే మీరు ఆలోచించుకోండి ఒకసారి, అది 11th అవుతుందా లేదా అని. ఒక శంకు భూమి యొక్క వ్యాసార్థం మరియు ఏటవాలు ఎత్తు వరుసగా 13 సెంటీమీటర్లు మరియు 35 సెంటీమీటర్లు అయితే శంకు యొక్క వక్రతల వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం అంట. ఇఫ్ ద రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ది బేస్ ఆఫ్ కోన్ ఆర్ 13 సెంటీమీటర్స్ అండ్ 35 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతా ఉన్నారు. ఓకే, ఎస్, సూపర్ అన్న, వెరీ గుడ్. సో ప్లీజ్ లైక్ చేయాలండి అందరూ కూడా. గుడ్ ఈవినింగ్ తేజ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్. సో రైట్, ఏమి ఇచ్చారు ఇక్కడ? శంకు ఇచ్చారు అంటే ఇలా, ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? ఎత్తు ఇచ్చేసారు. ఎత్తు ఎంత అంటే, సో ఎత్తు ఎంత ఇచ్చారు సార్? 13 అంట. అండ్ సారీ, ఏటవాళ్ళు ఎత్తు వ్యాసార్థం ఇచ్చారు, సారీ ఆరు ఇచ్చాడు 13. ఎత్తు ఎంత ఇచ్చాడంటే 30, ఎత్తు వచ్చేసి 13 అంట, సారీ 35. ఓకే, రైట్. గుడ్. సో మరి ఏమవుతుంది ఇక్కడ? సో పై ఆర్ఎల్ ఏనా? సో పై ఆర్ఎల్ సార్ 22/7 ఇంటూ 35 ఇంటూ 13, 7 1 7 5. సో ఫస్ట్ డిజిట్
2 5ల 10, ఫస్ట్ డిజిట్ ఏం రావాలి, 0 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 0 రావాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే రైట్. సో 13 5ల 65 ఇంటూ 22 చూసుకుందాం. సో 2 5ల 10, 2 6ల 12, 1 13. సో 2 5ల 10 అంటే లాస్ట్ 30 రావాలి, లాస్ట్లో 30 రావాలి. లాస్ట్లో 30 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ, లాస్ట్లో 30 ఆప్షన్ ఒకటే ఉంది. ఓకే 1430 ఎస్. ఓకేనా. సో పైఆర్ఎల్ సింపుల్ అండి. ఫార్ములాస్ అన్నీ గుర్తుంటే మనకు ఆన్సర్స్ అనేవి మెన్సురేషన్ సంబంధించి ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఎస్ఎస్సి జీడీ లెవెల్ వరకే మనం ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం, ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకేనా. ఎస్ నాన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక సమగణం యొక్క అతి పొడవైన కర్ణం ఇచ్చాడు, అతి పొడవైన కర్ణం అంట. అయితే దాని ఘనపరిమాణం ఎంత? పొడవైన కర్ణం ఇచ్చారు ఇక్కడ, దాని ఘనపరిమాణం ఎంత? ఓకేనా. ఘనపరిమాణం అంటే ఏంటి? క్యూబేనా? క్యూబేనా? ఫస్ట్ క్యూబ్ ఇక్కడ ఏమైనా ఉందేమో చెక్ చేయండి. ఏదైనా క్యూబ్ అంటే అదే మన ఆన్సర్ అయిపోతుంది. సో ఎలిమినేషన్ ఫస్ట్, తర్వాత సొల్యూషన్. క్యూబ్ ఘనపరిమాణం అన్నాడు. ఘనపరిమాణం అంటే ఏంటి? క్యూబే కదా. సో సమఘనం అంటే ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడైతే క్యూబ్ వాల్యూ ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకేనా. ఎస్ వెరీ గుడ్ నాన్న, సూపర్. ఎస్ క్యూబ్ ఏమొచ్చింది? 1728. 1728. ఓకేనా. మరి √3a ఈక్వల్స్ టు, సో √432. సో √3a ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 144 ఇంటూ 3గా రాయొచ్చు. 3 4 12, 3 4 12, 1 13, 3 1 3. ఎస్. సో 144 ఇంటూ 3 రూట్. సో √3a ఈక్వల్స్ టు, సో 144లో ఒక 12 బయటకు వస్తుంది, √3. √3కి √3 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్స్ టు 12. a ఈక్వల్స్ టు 12. మరి నాకు కావాల్సింది ఘనపరిమాణం a క్యూబ్ అంటే 12 క్యూబ్. 12 క్యూబ్ ఎంత? 1728. 1728. ఓకేనా. ఎస్ వెరీ గుడ్ అన్న, సూపర్. రామానుజన్ నంబర్. ఎస్ నాన్న, సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ వన్. స్తూపం వ్యాసార్థాన్ని రెట్టింపు చేసి ఎత్తును సగం చేసినప్పుడు దాని వక్రతల వైశాల్యంలో ఏ మార్పు వస్తాయంట చెప్పాలి. What change in the curved surface area of a cylinder when we double its radius and half its height అంట. ఓకేనా. చెప్పాలి స్పీడ్గా. సో రేడియస్ ఏం చేశాడు? డబల్ చేశాడంట. దాని హైట్ వచ్చేసి సో సగం చేసాడంట. ఓకేనా. సో రేడియస్ ఏమి ఇచ్చాడు? డబల్ చేసాడంటే 1:2 చేశాడు. దాని హైట్ వచ్చేసి ఏం చేశాడంటే సగం చేశాడంట. సగం చేశాడు. అయితే ఏమైంది? సో 2 1s are 2, 2 1s are 2. ఏమైనా చేంజ్ అయిందా? సో 2:1 వచ్చింది. సో నో చేంజ్, నో చేంజ్. ఆప్షన్ ఏనా? బ్లాక్ పెంథర్ చెక్ చేయనా? ఆప్షన్ ఏ ఎస్ఎస్ లక్ష్మణ. 4 times చెక్ వన్స్. ఓకే. వెరీ గుడ్. 2πRH కదా, 2πRH కదా. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్. గుడ్. సో వ్యాసార్థం 10 సెంటీమీటర్లు, ఏటవల్ ఎత్తి 26 సెంటీమీటర్లు గల శంకు యొక్క ఘనపరిమాణం ఎంత? సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కోన్ హూజ్ రేడియస్ ఇస్ 10 సెంటీమీటర్స్ అండ్ ద స్లాంట్ హైట్ ఇస్ 26 సెంటీమీటర్స్. సో పై వాల్యూ ఇక్కడ 22/7 వేయడానికి కాదు. సో పై వాల్యూ 3.14 ఇచ్చాడు, వాల్యూ అక్కడ ఇచ్చేసాడు మనకు. ఓకేనా. సో దాని వాల్యూ బేస్ చేసుకొని ఇప్పుడు చేయాలి. ఓకే. చెప్పాలని ఆన్సర్ చేయండి. వెరీ గుడ్.
2πRh 2πr²h. వెరీ గుడ్, ఓకేనా? రైట్, ఇక్కడ స్లాంట్ ఇచ్చారు ఇలా. సో ఏమి ఇచ్చాడంటే, సో వ్యాసార్థం ఇచ్చాడు, వ్యాసార్థం ఆర్ ఇచ్చేసాడు ఇక్కడ. సో ఆర్ అంటే 10, ఆర్ ఎంత 10. అండ్ శంకు ఏటవాళ్ళు ఎత్తి ఇచ్చారండి, ఏటవాళ్ళు ఎత్తి 26. ఇది 10, 26 అంటే సరే, ఇది 10, ఇది 26 అంటే ఇది ఏమవుతుంది? 24ఏనా? 24ఏ కదా, అవునా కదా? ఇప్పుడు ఏం కావాలా? ఆ ఘనపరిమాణాన్ని కనుగొనండి. ఘనపరిమాణం కావాలా? ఘనపరిమాణం. సో ఘనపరిమాణం 1/3 πr²h. πr²h. సో 1/3 పై వాల్యూ ఏమి ఇచ్చారు మనకంటే 3.14. సో దాన్ని బై 100 వేస్తూ ఉన్నాం. ఆర్ ఎంత ఇచ్చారు? 10 × 10. హెచ్ ఎంత ఇచ్చారు? 24. సారీ, యాట వాళ్ళు ఎత్తి ఇచ్చాడు, ఇది 24 అవుతుంది. ఓకే, ఇది 26. సో 100కి 100 క్యాన్సిల్. 3 1 3 8. సో ఏమవుతుంది? 8 4 32. ఫస్ట్ డిజిట్ 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 2 వచ్చింది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. 8 4 32, 8 1 8 + 3 11, అంటే 1 2 రావాలి. సో 1 2 ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. 1 2 ఆప్షన్ ఒకటే. ఓకే, ఎస్ 5 1 1 2. వెరీ గుడ్ నాన్న, సూపర్. ఎస్ లక్ష్మి, శ్రావణి, తేజ, ప్రవళిక, లక్ష్మణ్, వాసుదేవ్. హెచ్ = 26. అవునండి, అదే మార్చాను అక్కడ. ఉషశ్రీ, గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దామా? సో 12 సెంటీమీటర్ వ్యాసం గల అర్ధగోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి. 12 సెంటీమీటర్లు వ్యాసం ఇచ్చారండి, వ్యాసం, నాటే వ్యాసార్థం. సో డయామీటర్ ఇచ్చారు. ఆర్ ఏమవుతుంది? 6. ఆర్ ఏమవుతుంది? 6. అయితే ఘనపరిమాణం ఎంత? అర్ధగోళం యొక్క ఘనపరిమాణం కావాలా? సో అర్ధగోళం యొక్క ఘనపరిమాణం. ఓకేనా? ఎస్ నాన్న, సూపర్ నాన్న. గుడ్ 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 గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియోమీటర్ diameter is 12 centimeters, is pi value is 22/7. సో డయామీటర్ ఇక్కడ, సో డయామీటర్ అంటే ఏంటి? సో డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ ఇక్కడ. సో 12 అంటే ఆర్ ఏమవుతుంది? 6 అవుతుంది. సో ఆర్ అనేది డీలో సగం ఉంటుందండి, ఆర్ అనేది డీలో సగం ఉంటుంది. ఓకేనా? సో రైట్. ఇప్పుడు ఏం అడిగారంటే మనకు అర్ధగోళం యొక్క ఘనపరిమాణం, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం చెప్పాలి. ఎస్, వెరీ గుడ్ అన్న. సో 2/3, సో πr³. సో 2/3 ఇంటూ 22/7 ఇంటూ r³ అంటే 216. 6 వాల్యూ, ఆర్ వాల్యూ 6 కదా. సో రైట్. 3 ఎన్నిసార్లు పోతుంది అంటే 3 ఏండ్లు 21, 3 2 6. ఇంకేమైనా కట్ అవుతాయి? డినామినేటర్ 7 అనేది కామన్. ఓకే, సో రైట్. 2 2 4, 4 2 8. ఫస్ట్ డిజిట్ 8 రావాలి, బై 7 రావాలి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసేద్దాం. సో 44 × 72. సో 2 4 8, 2 4 8, 7 4 28, అంటే 6 8 రావాలి. 6 8 లాస్ట్లో 6 8 రావాలి. 6 8 అనేది ఒకటే ఆప్షన్ ఉంది. 6 8 అనేది ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే, సో 6 8 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అదే మన ఆన్సర్. ఓకేనా? ఎస్, సో రైట్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 499కి అందిస్తూ ఉన్నాం. సో అక్టోబర్లో మరలా నోటిఫికేషన్ ఉందండి, అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది.
సో అండ్ సిహెచ్ఎస్ఎల్ మరియు సిజిఎల్ అండ్ ఎంటీఎస్ ఏ కోర్స్ అయినా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అనేది కూడా అందిస్తూ ఉన్నాం సిజిఎల్కు. సో అన్నింటినీ కూడా బెస్ట్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది ఎస్ఎస్సిలో. సో బెస్ట్ అంటే బెస్ట్ కంటెంట్ కూడా ఉండడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఎన్సీఈఆర్టీ పీడిఎఫ్ ఇస్తూ ఉన్నాం, ఎన్సీఈఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సీఈఆర్టీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, వాటితో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఓకే, సో ఇంకా మన యొక్క యాప్ని ఎవరైనా పర్చేస్ చేయకపోతే సో వెంటనే ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి కోర్సెస్ అయితే పర్చేస్ చేసుకోండి. ఇంకా అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేయడం అవుతుంది. ఓకే రైట్. సో ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 2 సెంటీమీటర్లు. దాని వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యాల మొత్తం ఎంత? ఓకేనా. ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క వ్యాసం ఇచ్చాడండి, వ్యాసం ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, వ్యాసం ఇచ్చారు. ఆర్ ఏమవుతుంది 7. అయితే దాని ఎత్తు 2 సెంటీమీటర్లు, దాని వక్రతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యాల మొత్తం ఎంత? వెరీ గుడ్ అన్న, సూపర్. గుడ్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ దీనికి వృత్తాకార స్తూపం యొక్క వ్యాసం ఇచ్చాడు, దాని ఎత్తు 2, దాని వక్రతల వైశాల్యం కట్టండి. ఫస్ట్ వక్రతల వైశాల్యాన్ని కట్టేసండి. సో 2πRh. సో 2πRh అదేనా? $484. వెరీ గుడ్. గుడ్ 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 గుడ్. ఎస్, సరే దీన్ని చూద్దాం. సో 2 × 22/7 ఇంటూ ఆర్ ఎంతనన్నా? ఆర్ వచ్చేసి 7 × 2. 7 క్యాన్సిల్ అయిపోతే సో 44 × 2 దట్ ఈక్వల్స్ టు 88. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలా? సంపూర్ణతల వైశాల్యాల ఫార్ములా, సంపూర్ణతల వైశాల్యం. వెరీ గుడ్. సో రైట్, ఏమొస్తుంది? సో 2πRh + R. సో 2 × 22/7 ఇంటూ R ఎంత? 7. 7 + 2 is 9. 7 క్యాన్సల్. సో 44 × 9. సో 9 × 4 = 36. సో 9 × 4 = 36, 39. సో రైట్, ఈ రెండింటి మొత్తం అడిగారు మనకు 88. సో ఫస్ట్ డిజిట్ 4 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 4 రావాలంటే ఒకటే ఆప్షన్లో ఉంది ఇక్కడ, ఫస్ట్ డిజిట్ 4. ఓకేనా. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 15 సెంటీమీటర్ల ఎత్తుగల శంకు నుండి కరిగించి 45 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంగా మార్చారంట. ఆ స్తూపం వ్యాసం ఎంత? వ్యాసం కావాలా? సో డయామీటర్ కావాలి, డయామీటర్. ఎస్, సూపర్ అన్న, వెరీ గుడ్. సో రైట్, చెప్పాలి. సో వ్యాసం కావాలా? తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 15 సెంటీమీటర్ల ఎత్తుగల శంకును కరిగించి 45 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపంగా మార్చారంట. అంటే ఇక్కడ శంకువు కావాలి, అదేవిధంగా స్తూపము కావాలి, శంకువు కావాలి, స్తూపము కావాలి. ఓకే రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో శంకువు ఏమవుతుంది? 1/3 πr² ఈక్వల్స్ టు స్తూపంగా, స్తూపం ఏమవుతుంది? స్తూపం యొక్క సో πr²h 1/3 π క్యాన్సిల్. ఆర్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 9 × 9. హెచ్ ఏమి ఇచ్చారా? సో 15. ఇక్కడ ఆర్ ఏమి ఇచ్చారు? 9.
సో ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 45 9 ఒకట్ల 9 5లు 5 ఒకట్ల 5 3లు 3 3 క్యాన్సల్. సో దెన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9, ఆర్ ఈక్వల్స్ టు 3, ఆర్ ఈక్వల్స్ టు 3. ఆర్ ఈక్వల్స్ టు 3 అని పెడతారు ఇక్కడ. కానీ అక్కడ అడిగింది ఏంటి, మనకు వ్యాసం అడిగారు. సో అందుకనే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు, అది వ్యాసం అడిగాడు. మరి ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2r ఈక్వల్స్ టు డి, 2r ఈక్వల్స్ టు డి. మరి నాకు ఆర్ విలువ ఎంత వచ్చింది? 3 ఇంటూ 2నే కదా, అంటే ఏమి రావాలా? 6. ఇక్కడ ఉంటుంది అది. ఓకేనా? డయామీటర్. ఎస్ ప్రవళిక గారు, ఐ నో. వెరీ గుడ్, సూపర్ నాన్న. నెక్స్ట్ వన్. 10 మీటర్లు 10 మీటర్లు 5 మీటర్ల కొలత గల గదిలో ఉంచగల అత్యంత పొడవైన స్తంభం పొడవు ఎంత అంట? అత్యంత పొడవైనది. సో 10 మీటర్లు 10 మీటర్లు 5 మీటర్ల కొలత గల గదిలో అత్యంత పొడవైన అంటే ఏమొస్తుంది ఇక్కడ? సో లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పిల్లర్ that can be placed in room of dimensions 10 meters, 10 meters and 5 meters. ఓకేనా? ఏదో మెసేజ్ సార్, నాకు ఈ లైవ్ నోటిఫికేషన్ రావట్లేదు ఎందుకని, ఏమనన్నా? వెరీ గుడ్, రైట్. సో ఏమొస్తుంది ఇక్కడ? సో రూట్ అవర్ L square into B square into H square, longest. So 10 square into L square plus B square plus H square. So 10 square plus 5 square root. So 100 plus 25. So root. సో రూట్ అవర్ 225 అంటే 15, 225 అంటే 15. ఓకేనా? ఏదో మెసేజ్ బ్రో, నువ్వు బెల్ ఐకాన్లో పెట్టలే. నెక్స్ట్, 2 శంకువుల ఘనపరిమాణాలు 3:2 నిష్పత్తులు ఉన్నాయి మరియు వాటి వ్యాసార్థాలు 3:4 నిష్పత్తులు ఉన్నాయి. వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత? వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి అంట. ద వాల్యూ ఆఫ్ 2 cones are in the ratio 3:2 and their radius are in the ratio 3:4. Find the ratio of their heights. సో హైట్ యొక్క రేషియో అడుగుతూ ఉన్నాడు. ఎస్ ఓసశ్రీ గారు, వెరీ గుడ్ అండి. శ్రావణి గారు, జాష్, గంగా, వెరీ గుడ్. సో రైట్. సో శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr² h1 1/3 πr² h2 ఈక్వల్స్ టు 3/2. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మరి, సో 1/3 క్యాన్సల్, పైకి క్యాన్సల్. ఇక్కడ ఆర్ ఏమి ఇచ్చారంటే, సో 9 into h1 by 16 into h2 ఈక్వల్స్ టు 3/2. సో 3కి క్యాన్సిల్ అయిపోతే 2 1s are 2 8s. h1 by h2 ఈక్వల్స్ టు 8/3, దట్ ఈక్వల్స్ టు 8:3. 8:3. ఓకే, ఎస్, వెరీ గుడ్, సూపర్. నైన్ 9:4 ఎందుకు వచ్చింది అబ్బా అందరికి? 9:4 ఎలా వచ్చింది? దీన్ని తీసుకున్నారండి ఎత్తులు. ఈక్వల్స్ టు రేషియో 3:2 చేశారా? ఈక్వల్స్ టు లేకపోతే ఇది చేశారా? అంటే ఆర్ వాల్యూ అనేది 3:2 తీసుకున్నట్టున్నారు అందరూ కూడా. ఓకేనా? మార్నింగ్ క్లాస్ ఇది వస్తుంది, ఇప్పుడే రావట్లే. రాజేష్,
ఓకే, నెక్స్ట్ వన్ అన్న. నెక్స్ట్ వన్, ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుల నిష్పత్తి 3:2 మరియు వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయితే దాని వక్రతల వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం కావాలా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో వక్రతల వైశాల్యం ఆల్ అవుటా సాయిలక్ష్మి గారు? రైట్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? 3:2. సో 3:2 వ్యాసార్థం ఇచ్చేసారు ఇక్కడ. వ్యాసార్థం మరియు ఎత్తులు R:H. R వాల్యూ 3 పార్ట్స్ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు ఇక్కడ 21 అంట. అంటే 3 ఏళ్ళు అయితే దీనికి కూడా ఏమవుతుంది? 2 ఏళ్ళ 14. 2 ఏళ్ళ 14. వక్రతల వైశాల్యం కనుక్కోవాలి ఇప్పుడు. వక్రతల వైశాల్యం సో 2πRH. సో 2πRH చెప్పాలి, నన్ను ఆన్సర్ చేయాలి. గుడ్ ఈవినింగ్ అఖిల్. అవును గౌతమి గారు, సేమ్ నాకు కూడా రావడం లేదు. ఏంటి రావట్లేదు? సార్ నాకు మ్యాథ్స్ వస్తలే. నీకు ఎందుకు రాదు బ్లాక్ ప్యాంథర్? నువ్వే కదా టాపర్ ఇందులో. ఓకేనా? రైట్. సో 2 × 22/7 ఇంటూ R ఎంతనన్నా 21 ఇంటూ H ఎంత? 14. 7 ఒకట్ల 7 రెండ్లు. సో రైట్. సో 2 రెండ్ల 4, 4 ఒకట్ల 4, 4 రెండ్లు 8. చివరి డిజిట్ 4, 8 రావాలి. రైట్. సో ఇక్కడ సో 44 ఇంటూ 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4. రైట్. సో 44 ఇంటూ 42. సో ఇక్కడ 44 ఉందంటే 11 టేబుల్ చెక్ చేద్దామా? సో 11 టేబుల్ చెక్ చేస్తే ఇక్కడ 5, ఇక్కడ 16, 11 టేబుల్ వచ్చేస్తుంది. వద్దులే. సో 2 4 8, 8, 4 4 16 అంటే 8 4, 4 8 రావాలి. 4 8. సో 4 8 2 ఆప్షన్స్ ఉన్నాయి. 4 4 16, 4 4 16 ఒకటి 17. ఓకే. 4 8 1 8 1 8 4 8 1 8 4 8. మరి ఇక్కడ చెక్ చేస్తే వస్తుందా? 5, ఇక్కడ 17. సో డిఫరెన్స్ ఇస్ 12 వచ్చింది. సో దిస్ వన్ ఎలిమినేట్. సో 11 టేబుల్ రాలా? లైవ్ నోటిఫికేషన్ సార్. ఏమైనా ట్రిక్స్ చెప్పండి సార్. నీకు నోటిఫికేషన్ సార్. ఓకేనా? ఎస్, లైవ్ నోటిఫికేషన్ రావడం లేదు సార్. లైవ్ నోటిఫికేషన్. సో మీరు అందరూ బెల్ ఐకాన్ ఆన్ చేశారా? నోటిఫికేషన్ ఆఫ్లో ఉందేమో చూడండి ఒకసారి. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుల నిష్పత్తి 3:2. ఇది అయిపోయింది కదా, ఇప్పుడే కదా చేసాం. 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల సీసపు అర్ధగోళాన్ని 75 సెంటీమీటర్ల ఎత్తుగల లంబ వృత్తాకార శంకువులో ఉంచారంట. శంకువు మరియు అర్ధగోళం యొక్క ఘనపరిమాణాలు సమానమైతే శంకువు భూమి యొక్క వ్యాసార్థం ఎంత? రేడియస్ అడుగుతా ఉన్నాడు. రేడియస్ అడుగుతా ఉన్నాడు. ఓకే. ఎస్ ఎస్ ఎస్. చెప్పాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు అక్కడ? అర్ధగోళం యొక్క. సో 2/3. సో πr³ ఈక్వల్స్ టు 1/3 πr²h. ఓకేనా? 1/3 πr²h. సో 2/3 ఇంటూ 22. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం ఈ రెండింటిని. ఓకే. సో రైట్. సో r³ ఎంత? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఈక్వల్స్ టు 1/3. R ఎంత ఇచ్చారు? R. సో ఆరే కదా అడిగారు. R² ఈక్వల్స్ టు
ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఎంత 75. సో 5 5లు 25, 25 3ల 3 3 క్యాన్సల్. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది మరి ఇక్కడ అంటే 5 2 10 బై 3 ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఆర్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే సో రూట్ 10/3 నియరెస్ట్ వాల్యూ ఏమొస్తుంది రూట్. సో ఇక్కడ సో 3.3 రూట్ 3.3 అంటే అప్రాక్స్గా 1.8 అంటే 1.8 అప్రాక్స్గా 1.8. ఎస్ సూపర్. సియా చెక్ చేయాలి ఒకసారి, సి ఎందుకు చెప్తా ఉన్నారు. ఓకేనా, సిఏ కాదన్నా శ్రేయ గారు చెక్ చేయాలి. శ్రావణి, బ్లాక్ పెంథర్, సో తేజ, శ్రీకాంత్, సాలక్ష్మి. సో 3.3 నియరెస్ట్ ఏమొస్తుంది 18 2 36, 18 2 30. ఓకేనా, 16 మీటర్లు, 14 మీటర్లు మరియు 10 మీటర్లు ఒక గది కొలతలు. అన్ని కొలతలను ఖచ్చితంగా కొలవడానికి సాధ్యమయ్యే అతి పెద్ద స్కేల్. ఖచ్చితంగా అన్నాడు, ఖచ్చితంగా అంట. సో ఖచ్చితంగా కొలవడానికి అన్నాడు ఇక్కడ. ఓకే, ఖచ్చితంగా అన్నాడు. వెరీ గుడ్ అన్న, సూపర్. ఎస్, సో ప్లీజ్ లైక్ చేయాలి అందరూ కూడా ప్లీజ్. సో 18 లైక్స్ ఏంటబ్బా. ఐపీఎల్ మహిమ. ఓకేనా, ఎస్ అతి పెద్దది ఖచ్చితంగా కొలిచేది 16కి 14కి 10కి హెచ్సేఫ్ ఎంత. సో ఇక్కడ 5 వచ్చేస్తుంది కదా, 5 వచ్చేసిందంటే 2. ఓకే, సో 16, 14 అండ్ 10. సో 2 కామన్ తీస్తే 2 8ల 2 7 వరుస నెంబర్లు వచ్చేసాయి అంటే లైన్ మొత్తం హెచ్సేఫ్ 1 అంటే ఆన్సర్ 2. అతి పెద్ద కొలతదేది 2. నెక్స్ట్, వ్యాసార్థం 20 సెంటీమీటర్లు మరియు ఎత్తు 50 సెంటీమీటర్లు గల స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం మరియు వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత. సంపూర్ణ తల వైశాల్యము, వక్రతల వైశాల్యం నిష్పత్తి కావాలి. నో సార్, లైవ్ కౌంట్లో చూపిస్తుంది నిన్నటి నుండి. మన మొబైల్లో చూపిస్తుంది కానీ నాకు సిస్టంలో చూపిస్తుంది. నాకు సిస్టంలో మొత్తం ఎంతమంది ఉన్నారని కనిపిస్తుంది అన్నారు లక్ష్మణ్. నాకి బ్రో ఏమైనా చెప్తావా? So right, so 2 pi r into h plus r is 2. వక్రతల వైశాల్యం, వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి? 2 pi r స్క్వేర్ వచ్చాను. సో 2 పైకి క్యాన్సల్, ఒక ఆర్కి క్యాన్సల్. హెచ్ ప్లస్ ఆర్ ఎంతనన్నా 70 ఈజ్ 2. అంతేనా? సారీ, 2 pi RH. సో 2 pi rకి క్యాన్సల్. హెచ్ ప్లస్ ఆర్ ఎంత? 20 + 50 70. హెచ్ ఎంత? 50. సో 0 0 క్యాన్సల్. 7:5. 7:5. తొందరలో మిస్టేక్ పెట్టొద్దు. వెరీ గుడ్. అభి కోచింగ్ కూడా ఇస్తారా? ఇక్కడ కోచింగ్ ఎవరు? ఆన్లైన్ చూడండి. రైట్, ఓకే. నా 5:7 ఎందుకు చెప్పారు ఇక్కడ లక్ష్మణ్? ఎస్ రాజేష్.
సో రైట్, నెక్స్ట్ వన్. సో 4 సెంటీమీటర్లు వ్యాసార్థం మరియు 54 సెంటీమీటర్ల ఎత్తు గల ఘనపరిమాణాన్ని ఘనస్తూపాన్ని తయారు చేయడానికి 3 సెంటీమీటర్ల వ్యాసం గల ఎన్ని లోహపు గోళాలను కరిగించాలంట. సో 4 సెంటీమీటర్ల వ్యాసము మరియు 54 సెంటీమీటర్ల ఎత్తు గల ఘనపరిమాణాన్ని తయారు చేయడానికి 3 సెంటీమీటర్ల వ్యాసం గల ఎన్ని లోహపు గోళాలను కరిగించాలి? ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్ లక్ష్మణ్. గుడ్. సో ఏమొస్తుంది? 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్ల వ్యాసం మరియు 54 వ్యాసం ఇచ్చారు. ఇక్కడ వ్యాసం ఇచ్చారు. ఇదేమవుతుంది? R=2 అవుతుంది. ఎత్తు 54 సెంటీమీటర్లు. ఘనపరిమాణాన్ని తయారు చేయడానికి 3 సెంటీమీటర్ల వ్యాసం గల ఎన్ని లోహపు గోళాలను కరిగించాలి? ఓకేనా? సో πr² ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఇంటూ ఎన్ని కావాలన్నాడు కదా, లోహపు ఎన్ని కావాలి, n ఇంటూ వ్యాసం. ఫోర్ బై థర్డ్ πr²h. πr³ πr²h 4/3 πr³ సారీ πr³ 4/3 πr³. పైకి క్యాన్సల్. ఇక్కడ r ఏమి ఇచ్చారు? 2 ఇంటూ 54 n ఇంటూ 4/3 r³ కదా, వ్యాసమా? వ్యాసం. దీన్ని బై 2. సో 3/2 ఇంటూ 3/2 ఇంటూ 3/2 ఎనఫ్. దీన్ని సాల్వ్ చేయండి. సో 2 2 4 4 క్యాన్సల్, 3కి 3కి క్యాన్సల్, 3 3 9 9 6 54. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? 2 2 4 4 6 24 24 2 48 24 2 48. ఎస్, 24 2 48. ఓకే, నెక్స్ట్. ఒక లంబ వృత్తాకార స్తూపం ఘనపరిమాణం 180 సెంటీమీటర్లు, దాని భూమి వైశాల్యం 30 చదరపు సెంటీమీటర్లు, దాని ఎత్తు 6 సెంటీమీటర్లు అయితే స్తూపం వ్యాసం ఎంత? వ్యాసం కావాలా, డయామీటర్. వెరీ గుడ్. చెప్పాలన్నా స్పీడ్గా. ఇదేమీ లేదు ఇక్కడ. సో దీనికి ఇక్కడ మనకు పని లేదు అసలు. సో ఆల్రెడీ ఇక్కడ 30 ఉంది. సో πr² = 30 అయిపోయింది ఆన్సర్. సో πr² = 30. πr² = 30. ఇదేమవుతుంది? 22/7. సో అక్కడ పైన ఉంది కదా పై. r² = సో 30/π. r = √30/π. √30/π. ఆన్సర్ అనేది √30/5 పెట్టావనుకో పోతాం. మనకు అడిగింది ఏంటంటే వ్యాసం అడిగాడు, వ్యాసం. సో ఏమవుతుంది? 2 ఇంటూ √30/π రూట్. సో 2√30/π ఎక్కడ ఉంది? 2√30/5. ఓకేనా? సో మీకు టుమారో, ఎస్, వెరీ గుడ్. సో టుమారో మీకు మార్నింగ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. మార్నింగ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఈవినింగ్
ఇంగ్లీష్ ఉంటుంది లేదా సో మ్యాథ్స్లో అయితే ఏ టాపిక్ చెప్దాం కామెంట్ చేయండి ఒకసారి కామెంట్ చేయాలి. సో టుమారో ఈవినింగ్ ఏం చేద్దాం, మీకు ఏది నచ్చితే దాన్నే నేను ట్రై చేస్తానండి. సో మీకు ఏ టాపిక్ చెప్పాలి లేదా ఓవరాల్ చెప్దామా మీ ఇష్టం, ఏదైనా ఒక కామెంట్ చేయండి ఒకసారి. సో ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఏ కోర్స్ అయినా సరే మన దగ్గర బెస్ట్ అనేది అందిస్తా ఉన్నాం. ఆ బెస్ట్లో ఏంటంటే సో పీడిఎఫ్, ఎన్సీఆర్టీ పీడిఎఫ్ ఇస్తా ఉన్నాం, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇస్తా ఉన్నాం. వాటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. అది పీడిఎఫ్తో పాటుగా ప్లస్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎస్ఎస్సిలో ఏ కోర్స్ అయినా అది తక్కువగా అందించడం జరుగుతూ ఉంది. సో మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తా ఉన్నా, రైట్. సో టుమారో 2D పైన మీ ఇష్టమా, నా ఆల్ మిక్స్డ్ సార్, అన్నీ కలిపి చేద్దామా? మార్నింగ్ క్లాస్ ఏంటి సార్? సో మార్నింగ్ అయితే జనరల్ అవేర్నెస్ ఉంటుందండి, మార్నింగ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో అయితే కొంచెం మోడరేట్గా తీసుకుంటాను, అయితే అన్నింటినీ కలిపి అనుకుంటే సో మోడరేట్గా వెళ్దాం. ఎందుకంటే సో మీరు అందరూ కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి అందరూ కూడా కొంచెం బేసిక్స్ లెవెల్లో అయితే అందరూ చేయగలుగుతూ ఉన్నారు. సో కొంచెం మోడరేట్గా వెళ్తాం, ఓకేనా. సో మోడరేట్గా వెళ్ళినప్పుడు ఏవైనా సరే చేయలేకపోతే అప్పుడు చూద్దాం, ఓకేనా. లేకుంటే ప్యూర్ మ్యాథ్స్ పైన సో మనకి ఎస్ఎస్సిలో ప్యూర్ మ్యాథ్స్ అనేవి లేదు, ఎక్కువగా మెన్సురేషన్ పైన ఇస్తా ఉన్నాడు కాబట్టి మెన్సురేషన్ అలా బేసిక్స్ అనేవి టచ్ చేశాను, ఓకేనా. ఓకే రాజేష్, ఏ టైంకి సార్? సో మార్నింగ్ 11:30కి అయితే జనరల్ అవేర్నెస్ ఉంటుందండి, జనరల్ అవేర్నెస్. 8కి అయితే 8 PM ఎస్ఎస్సి ఉంటుంది, ఓకేనా. ఆల్ మిక్సర్ సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఎంటీఎస్ పేపర్స్ తీసుకోండి సార్, అవునా. అయితే టుమారో చేద్దాం, అయితే ఐ మీన్ నెక్స్ట్ నా క్లాస్ అయినప్పుడు ఎంటీఎస్ చేద్దామా సిహెచ్ఎస్ఎల్ చేద్దాం? సిహెచ్ఎస్ఎల్ చేద్దాం. అయితే సిహెచ్ఎస్ఎల్ ఓవరాల్ మిక్స్డ్ అంటే ఏవైనా సరే ఇప్పుడు జరిగినటువంటి షిఫ్ట్ వైజ్గా వెళ్దామా? షిఫ్ట్ వైజ్ ఓకేనా. గౌతమ్ అక్క ఏం చదువుతున్నారు? గుడ్ నైట్. Yes, good night. Take care, all of you. Thank you.